హాయ్ అండి. ఈరోజు నేను అరటికాయ పులుసు పెట్టేస్తున్నాను. కూర అరటికాయలండి. 4 కూర అరటికాయలు తీసుకున్నాను. తగినన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీగా పెట్టేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. దీనికోసం అరటికాయని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఉడికించుకున్నాను. చూడండి, అరటికాయలు అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దీన్ని రసంగా తీసేసుకుందాం. అరటికాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కూర అరటికాయలు అనేది మనకి హెల్దీ ఫుడ్ కూడా. ఈ అరటికాయల్ని చక్కగా పైనున్న పొట్టు తీసేసుకుందామండి. మనం ఈ కూర అరటికాయలతో అరటికాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎన్నో రకాల వంటకాలు చేస్తారండి అరటికాయలతోని. చూడండి, ఇలా పొట్టు తీసేసుకొని, నేనైతే ఇలా రౌండ్గానే మీరు ఏ షేప్లో కావాలన్నా కోసేసుకోవచ్చు. ఇలా నేనైతే చక్రాల్లాగే ముక్కలు కట్ చేసుకుంటున్నాను. మనం అరటికాయ ఫ్రై చేసామంటే మనకి అరటికాయ ఫ్రైలో ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఎందుకంటే అరటికాయ ముక్కలు అనేవి ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా పులుసు కూర చేసుకున్నామంటే మనకి కొంచెం ఆయిల్తోనే అరటికాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు మాత్రమే వేసానండి నేను. పోపు దినుసుల్లో పచ్చనపప్పు అలాంటివి వేయలేదు, కూర కాబట్టి. ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాను. 1/2 స్పూను పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానంటే అరటికాయ పులుసు మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి. మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నప్పుడు కొంచెం అంతా ఉప్పు వేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి చక్కగా ఆయిల్లో మగ్గుతాయి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకుందాం. అరటికాయ ముక్కలు అనేవి ముందుగానే మనం ఉడికించుకున్నాం కాబట్టి ఇవి ఎక్కువగా నూనెలో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని తగినంత కారం, ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చింతపండు రసం పిండేసుకున్నామంటే సరిపోతుంది. మీలో ఎంతమందికి అరటికాయతో చేసిన వంటలంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అరటికాయ పులుసు అంటే కూడా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా అరటికాయ పులుసు చేసుంటే ఎలా చేశారో కూడా నాకు కామెంట్లో పెట్టండి. చూడండి, చింతపండు రసం పిండేసుకున్న తర్వాత తగినంత చింతపండు రసాన్ని పిండేసుకొని మనకి ఇంకేమైనా వాటర్ పడతాయి అనుకుంటే కొన్ని వాటర్ పోసేసుకోండి. నేనైతే కొంచెం వాటర్ పోసేసుకున్నాను. చింతపండు పులుపుకు సరిపడా పిండేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఉప్పు, కారం సరి చూసుకొని మూత పెట్టేసి దీన్ని చక్కగా ఉడకనివ్వాలి. మనకి కొంచెం పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ ఉండగానే మసాలా పొడి, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకోవచ్చు. లేదు మాకు బాగా చిక్కగా దగ్గరగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం సేపు ఉడకనివ్వండి. నేనైతే బాగా కొంచెం దగ్గరగా చేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఎలా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు అలా ఉంచేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒక స్పూను మసాలా పొడి వేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి త్వరగా అయిపోతుంది. నాకు కొంచెం ఉప్పు సరిపోనట్టు అనిపించిందండి పులుసు. మళ్ళీ కొంచెం నేను ఉప్పును యాడ్ చేశాను. మనం ఏదైనా చింతపండు పులుసులో బెండకాయ పులుసు కానీ, కోడిగుడ్డు పులుసు కానీ, సాంబార్ కానీ ఇలా చింతపండుతో చేసేది వేటిల్లో అయినా కొంచెం అంత పంచదార వేస్తాను నేను.
ఏంటండి ఒక పావు స్పూన్ అంత పంచదార వేసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పులుసు రెడీ అయిపోయినట్టేనండి. చూడండి బాగా చిక్కగా చేసేసాను. ఈ అరటికాయ పులుసుని చక్కగా వేడి వేడి అన్నంలో వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు అరటికాయ పులుసు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియో చూసి అరటికాయ పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. పులుపు, ఉప్పు, కారం పట్టేసి అరటికాయ ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉందండి. అసలు ఈ కూరని రైస్లో వేసుకునే అంతవరకు కూడా కాదండి. ఎంత టేస్టీగా ఉందంటే మనం బౌల్లో పెట్టేసుకొని స్పూన్ వేసుకొని ఊరికేనే తినేయొచ్చు. అసలు అంత టేస్టీగా ఉందండి. చాలా బాగా వచ్చింది.